గోపీకృష్ణ బ్లాక్అవుట్ అంటే చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం బ్లాక్అవుట్ ని కొనసాగిస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్నటి నుండి జమ్మూ కాశ్మీర్ అలానే ఏవైతే 4 సరిహద్దు రాష్ట్రాల్ని పంచుకుంటుందో ఆ ప్రాంతంలోనే ముఖ్యంగా దాడులు జరుపుతూ ఉండగా ఈ రోజు అంటే సాయంత్రం ఇంకా స్టార్ట్ కాకముందే వెంటనే బ్లాక్అవుట్ ని ప్రకటించారు. సో ప్రస్తుతం అక్కడ ఆ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది, అలానే ఇటు పాకిస్తాన్ ఏవైతే డ్రోన్లను ప్రయోగిస్తూ ఉందో ఆ డ్రోన్లను డీవియేట్ చేయడానికి ఏమన్నా అవకాశం కనిపిస్తోందా? ఎస్, ఇటు భారత్ పైన పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు అలాగే మిసైల్స్ని ఇటు భారత రక్షణ వ్యవస్థ ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తోంది. గగనతలంలోనే వాటిని నిలిపేస్తున్న పరిస్థితి ఉంది. బ్లాక్అవుట్ అంటే సివిల్ డిఫెన్స్లో భాగంగా, పౌర రక్షణలో భాగంగా ఎక్కడెక్కడైతే పౌరుల ఉన్న ప్రాంతాలు ఉంటాయో అక్కడక్కడ ఇటు ఎలక్ట్రిసిటీ కట్ చేయడం జరుగుతుంది. పూర్తిగా 8 గంటల పాటు ఈరోజు ఇటు సరిహద్దు రాష్ట్రం కాకపోయినప్పటికీ హర్యానాలో కూడా బ్లాక్అవుట్ కొనసాగుతున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ అలాగే పంజాబ్, ఇటు రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఈ 4 రాష్ట్రాలు కూడా ఇటు పాకిస్తాన్కి భౌగోళికంగా సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ బ్లాక్అవుట్ని అమలు చేస్తున్నారు. ఇటు ఎటువంటి ఇన్వర్టర్స్ కానీ జనరేటర్స్ కానీ ఆన్ చేయకూడదు. ఒకవేళ ఆన్ చేస్తే ముఖ్యంగా శిక్షార్హులు అవుతారు కూడా, ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఇటు ఎయిర్ మిసైల్ దాడులు జరగవచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్ ద్వారా దాడులు జరగవచ్చు అన్న ఉద్దేశంలో భాగంగా ఈ బ్లాక్అవుట్ని అమలు చేస్తుంది. 54 ఏళ్ల తర్వాత 1971 యుద్ధం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దేశంలో బ్లాక్అవుట్ అమలవుతున్న పరిస్థితి. ముఖ్యంగా పౌరులు ఎక్కడున్నారన్న సమాచారం తెలియకుండా, అలాగే క్షిపణులకి డ్రోన్లకి ఇటు పౌరుల యొక్క సమాచారం తెలియకుండా, ముఖ్యంగా లైట్స్ వల్ల డ్రోన్లు ముఖ్యంగా ఎవరెవరు ప్రజానికం అక్కడ ఉన్నారన్న సమాచారం గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి సో పూర్తి చీకటి చేయడాన్ని బ్లాక్అవుట్గా చెప్తారు. సో ఇప్పుడు ఇది 4 సరిహద్దు రాష్ట్రాల్లో కూడా అమలవుతున్న పరిస్థితి ఉంది. సరిహద్దు రాష్ట్రం కాకపోయినా హర్యానాలో కూడా దీన్ని ట్రయల్ బేస్గా ఈరోజు 8 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో వరుసగా 3వ రోజు రాత్రి కూడా పాకిస్తాన్ భారత్ పైన డ్రోన్ దాడులు అలాగే మిసైల్ దాడులతో విరుచుకుపడుతున్న పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో కానీ, పంజాబ్లో కానీ, అలాగే ఇటు రాజస్థాన్, గుజరాత్లో. సో ఇటు పంజాబ్లో ప్రస్తుతం ఫిరోజ్పూర్లో ఒక డ్రోన్ వచ్చి ఒక నివాసం పైన పడ్డంతో ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. మహిళ అలాగే పిల్లలతో పాటుగా కుటుంబ సభ్యులు గాయపడడంతో ఒక వ్యక్తి డ్రోన్ వల్ల గాయపడ్డాడు. అయితే అక్కడున్న స్థానికులు చెప్తున్నారు ఆ ఇంట్లో లైట్లు ఆన్ చేసి ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ డ్రోన్ పడ్డం జరిగింది. ఆ డ్రోన్ లో ఈ వ్యక్తి గాయపడ్డాడు. పూర్తిగా రక్తస్రావం అవుతుంది అతనికి. ఆ కాళ్ళు పూర్తిగా ఆయనకి ఇంజూర్ అయినట్లు తెలుస్తోంది. సో ఎంత ఇంపార్టెంట్ బ్లాక్అవుట్ అనేది, ఎంత ఇంపార్టెంట్ శత్రువు ఆ లక్ష్యాన్ని కొంచెం డీవియేట్ చేయడానికి ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ఏ ఒక్క చిన్న లైట్ కానీ జనరేటర్ కానీ ఇన్వర్టర్ కానీ బ్లాక్అవుట్ అమలవుతున్న సమయంలో ఆన్ చేసినా కూడా లక్ష్యాలను గుర్తించి అక్కడ ఇవి ముఖ్యంగా దాడులకు అంటే ఎక్కడైతే లైట్స్ ఆన్ అవుతాయో ఆ ప్రాంతాన్ని డ్రోన్స్ గుర్తించి అక్కడ ముఖ్యంగా తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని అక్కడ పేలిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. ఇదే తరహాలో ఫిరోజ్పూర్లో కూడా ఒక నివాసంలో కుటుంబం తీవ్ర గాయాల పాలైన పరిస్థితి. ముఖ్యంగా పైకప్పు, కిటికీలు, విండోస్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సో భారీ పేలుడు సంభవిస్తుంది కాబట్టి దానివల్ల గాయాల పాలవడం లేదా చనిపోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ బ్లాక్అవుట్ ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇది వార్ యొక్క ముఖ్యంగా మిడిల్ ఫేజ్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎస్కలేషన్స్ అనేవి పాకిస్తాన్ భారత్ మధ్య ఇది పూర్తి స్థాయి వార్ కాదు. ఈ వార్ ఇంకా హై లెవెల్కి వెళ్తూ ఉంటుంది. ఒక స్టెప్ బై స్టెప్ ముఖ్యంగా ఎయిర్ మిసైల్స్ అలాగే ఇటు డ్రోన్స్ ద్వారా అటాక్స్ చేయడం, ఆ తర్వాత క్షిపణుల ద్వారా అటాక్ చేయడం, ఇటు ఫైటర్ జెట్స్ ద్వారా ఒక గగనతల నుంచి ముఖ్యంగా భారత భూభాగంలోకి అటాక్ చేయడం. సో వీటిని వరుసగా భారత్ నిలువరించడంతో పాటుగా ప్రతి దాడులకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పాక్ దాడులనే చూస్తున్నాం. మరో గంట వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే త్రివిధ దళాలకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. భారత భద్రత అలాగే దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే వారు ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోవాలని చెప్పి ఇటు త్రివిధ దళాలకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మరో గంటలో భారత రిటాలియేషన్ ప్రారంభం కాబోతుంది. నిన్న ఏ విధంగా అయితే భారత్
ఇటు చావు దెబ్బ కొట్టిందో పాకిస్తాన్ని, అదే తరహాలో మరో గంటలో ఖచ్చితంగా భారత్ నుంచి కూడా రిటాలియేషన్ ఖచ్చితంగా మనం చూస్తాం. సో ప్రస్తుతం పాకిస్తాన్ తరపు నుంచి ఇటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఈ సరిహద్దు రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు యత్నిస్తున్నారు. ప్రధానంగా వాటన్నింటినీ కూడా భారత గగనతలం దాడి జరగడం లేదు, దాడి జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ భారత రక్షణ వ్యవస్థలు S-400 కానీ యాంటీ డ్రోన్ సిస్టమ్ కానీ వీటి ద్వారా వాటన్నిటిని కూడా నిలువరిస్తూ గగనతలంలోనే వాటిని పేల్చేస్తున్న పరిస్థితి. డ్రోన్స్ ద్వారా ముఖ్యంగా టర్కీ డ్రోన్స్గా వాటిని గుర్తించడం జరిగింది. ఈరోజు విదేశాంగ శాఖ, రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించినప్పుడు కూడా టర్కిష్ డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు. చాలా చీప్గా ముఖ్యంగా ఈ డ్రోన్స్ దొరుకుతాయి. దాని ద్వారా భారత దృష్టి మరల్చేందుకు కొన్నింటికి ముఖ్యంగా మందుగుండు సామాగ్రి అమర్చి ఉంటుంది, కొన్నింటికి అమర్చబడి ఉండదు. కేవలం లైట్ ద్వారా అవి ముఖ్యంగా వాయు మార్గం ద్వారా ప్రయాణించి భారత సైనిక వ్యవస్థని, రక్షణ వ్యవస్థని పరీక్షిస్తుంటాయి. సో ఆ సమయంలో భారత రక్షణ వ్యవస్థ ద్వారా చాలా మిసైల్స్ ద్వారా వాటిని కూల్చివేయడం జరుగుతుంది, యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా కానీ ముఖ్యంగా యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా కానీ. సో అప్పుడు భారత్కి ఆర్థికంగా ముఖ్యంగా పాకిస్తాన్ చీపెస్ట్ డ్రోన్స్ని, టర్కిష్ డ్రోన్స్ని ఖర్చు పెట్టి పేల్చే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత భారత అమ్యునిషన్స్ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ అసలైన ముఖ్యంగా డ్రోన్లు అలాగే ముఖ్యంగా మిసైల్స్తో దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రధాని మోడీ పాకిస్తాన్ వ్యూహానికి చెక్ పెట్టేందుకు మాజీ డిఫెన్స్కి సంబంధించిన రక్షణ అధికారులు, త్రివిధ దళాలకు సంబంధించిన మాజీ చీఫ్స్తో కూడా ఇంతకుముందు పాకిస్తాన్ వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, టర్కీతో, చైనాతో ఎటువంటి వ్యూహాలని అవలంబిస్తూ భారత్ పైన దాడులకు తెగబడుతున్నాయి, వీటన్నిటికి సంబంధించిన వివరాలని తెలుసుకున్నారు. దానికి తగ్గట్టుగా ప్రధాని మోడీ కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి, త్రివిధ దళాలకి సూచనలు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మరో గంటలో భారత రిటాలియేషన్ కూడా ఇంతే తీవ్రంగా ఉండబోతోంది. ఇప్పటికే సరిహద్దుల వద్ద, LOC వద్ద ఇటు పూంచ్, సాంబా అలాగే కుప్వారా, అఖ్నూర్ ఈ సెక్టార్లలో పాక్ కాల్పులకి ధీటుగా భారత్ స్పందిస్తున్న పరిస్థితి ఉంది. అనేక పోస్టుల్లో పాక్ సైనికులు కూడా చనిపోయారు. కానీ పాక్ ఇప్పటి వరకు అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, అక్కడ అత్యవసర పరిస్థితి విధించడంతో అక్కడ జరుగుతున్న దాడిని కానీ నష్టాన్ని కానీ బయట ప్రపంచానికి తెలియకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ దాడులకి ధీటైన సమాధానాన్ని మరికొద్ది గంటల్లోనే భారత్ ఇవ్వబోతోంది.